పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకోగానే బాగా హైప్ వస్తుంది. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని, వైసీపీ వ్యతిరేక ఓట్లంతా కాంగ్రెస్ లాగేసుకుంటుందని లెక్కలు కట్టేసింది ఎల్లో మీడియా. విచిత్రం ఏంటంటే జగన్ కు వ్యతిరేకంగా రాయాలన్న తొందరలో లాజిక్లు కూడా మర్చిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా టీడీపీ కూటమి లాగేసుకుంటుందట. వైసీపీ వ్యతిరేకత ఓట్లన్నీ కాంగ్రెస్ తీసేసుకుంటుందట. జగన్ అంటే ఎల్లో మీడియాకు గుడ్డి వ్యతిరేకత ఉందన్న విషయం అందరికీ తెలుసు. కానీ మరీ ఇంత అన్యాయంగా కూడా వార్తలు రాస్తారా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎల్లో మీడియా ఉద్దేశంలో ప్రభుత్వం వేరు, వైసీపీ వేరని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నా వైసీపీ వ్యతిరేక ఓట్లన్నా ఒకటే అన్న లాజిక్ ను కూడా ఎల్లో మీడియా మర్చిపోయింది. మొదటి నుండి కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లన్నీ ఇప్పుడు వైసీపీ ఖాతాలో ఉన్నాయట. వాటిని షర్మిల మళ్లీ కాంగ్రెస్ కు మళ్లించేస్తారట. ఇక వివిధ సామాజిక వర్గాలకు చెందిన మధ్యతరగతి జనాల ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనట. అవన్నీ టీడీపీ కూటమికి వెళ్లిపోతున్నాయట. కాంగ్రెస్ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను మళ్లీ కాంగ్రెస్ కు మళ్లించేంత సీన్ షర్మిలకు ఉందా అన్నదే ఆశ్చర్యంగా ఉంది. షర్మిలకంటూ సొంత ఇమేజీ లేదని అందరికీ తెలుసు. ఒకప్పుడు వైఎస్ఆర్ కూతురిగా, తర్వాత జగన్ చెల్లెలుగానే అందరికీ తెలుసు. ఈ మధ్యనే సొంతంగా పార్టీ పెట్టుకుని తెలంగాణలో కాస్త హడావిడి చేసి సొంతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలని షర్మిల ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. దాంతో షర్మిలను ఎల్లో మీడియా భూతద్దంలో చూపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ కు పడే ప్రతి ఓటు టీడీపీ కూటమికి పడే ఓటే అని అనుకుంటున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను షర్మిల చీల్చుకుంటున్నారని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రతిపక్షాల మధ్య ఎంతగా చీలిపోతే అధికార పార్టీకి అంత అడ్వాంటేజ్ కదా అన్న విషయాన్ని ఎల్లో మీడియా మర్చిపోయింది. జగన్ ఓడిపోవాలి, జగన్ ను ఓడించాలన్న కసితో ఎల్లో మీడియా లాజిక్ ను కూడా మర్చిపోతోంది.